హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, అమెజాన్ పే లేటర్ రికవరీ ఏజెంట్స్ కాల్ చేసి హరాస్మెంట్ చేస్తున్నారు. ఈ వీడియో కొద్దిగా లెంత్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఈ ఆడియోలో నేను నిదానంగా మాట్లాడుకుంటూ కొద్దిగా టైం ఎక్కువ చేశాను. ఎందుకంటే మీరు ఎవరెవరైతే కొత్తగా కార్డులు తీసుకొని లోన్లు తీసుకొని స్టార్టింగ్లో సఫర్ అవుతున్న వాళ్ళ కోసం ఈ ఆడియో మీకు అందరికీ చాలా వాల్యుబుల్ అవుతుంది. ఈ ఆడియో మీరు విన్నారంటే మీకు నాలెడ్జ్ రావడం కన్ఫామ్. ఈ లెంత్ వచ్చిన వీడియోస్ ఆడియోస్ ఏదైనా కానీ మీరు స్కిప్ చేయకుండా మీరు ప్రాపర్గా చూశారంటే కన్ఫామ్గా మీకు నాలెడ్జ్ వస్తుంది. సో లేట్ చేయకుండా ఆడియోలో వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యాక్సియా నుంచి సింధు మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి? యాక్సియా సార్, మీరు అమెజాన్ పే లెటర్ ఈఎంఐ కాలది 5వ తారీఖు సార్. డ్యూ డేట్ ముగించి 11 days అవుతుంది. పేమెంట్ ఇంకా అప్డేట్ అవ్వలేదు. 3,848 రూపీస్. ఎంత డిలే అయింది? 11 days అవుతుంది సార్. ఇప్పుడు చెప్పండి. యూపీ రిక్వెస్ట్ షేర్ చేస్తాను. ఈఎంఐ వరకు క్లియర్ చేస్తారా? ఇంకా టైం పడుతుందండి. టైం పడుతుందా? ఎప్పుడు వరకు సార్? ఒక 3 నెలలు అండి. దేనివల్ల పేమెంట్ డిలే చేస్తున్నారు? డబ్బులు లేవండి. ఓకే, ఇది మంత్లీ ఈఎంఐ సార్. మంత్లీ పేమెంట్ చేయాలి. 3 months అయితే మీరు పే లెటర్ యూజ్ చేసేటప్పుడు మీకు తెలుసు కదా ఈ మంత్ ఈఎంఐ వస్తుందని. తెలుసు. అప్పుడు అక్సెప్ట్ చేస్తున్నారు, ఇప్పుడు పేమెంట్ చేయలేకపోతున్నారు అంటున్నారు. అప్పుడు ఏమని యాక్సెప్ట్ చేసాము? పే లెటర్ యూజ్ చేసేటప్పుడు మీకు చూపిస్తుంది కదా నెక్స్ట్ మంత్ ఈ అమౌంట్ వస్తుంది, ఈ అమౌంట్ పేమెంట్ చేయాలని తెలుసు. అప్పుడే మీరు అరేంజ్ చేసి పెట్టుకోవచ్చు కదా సార్ ఈఎంఐ అమౌంట్. చేసి పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు రిక్వెస్ట్ షేర్ చేస్తారా? పేమెంట్ చేయండి సార్. రిక్వెస్ట్ షేర్ చేస్తున్నారా? పేమెంట్ చేయండి సార్. చార్జెస్ యాడ్ అయినాయి కదా. చార్జెస్ యాడ్ అవుతుంది, నాకే యాడ్ అవుతున్నాయి కదా. చార్జెస్ మీ లేట్ చేసేదానికి యాడ్ అయింది. ఓకేనా? ఎప్పుడైనా చేసేదానికి కాదు సార్. ఇది ఫినాన్స్ ఆఫీసు. అది లేట్ అయినా పర్వాలేదు. ఓకే, పర్లేదు సార్. లేట్ ఫీ చార్జ్ మీరు డిలే చేసుకోండి, మంత్ ఎండ్లో క్లియర్ చేసుకోండి. ఇప్పుడు ఈఎంఐ క్లియర్ చేయండి సార్. 3,498 రూపీస్ సార్ ఈఎంఐ అమౌంట్. దానికోసమే కాల్ చేస్తున్నాను. 2 నెలలు లేట్ అయినా, 3 నెలలు లేట్ అయినా, 4 నెలలు లేట్ అయినా పెనాల్టీ చార్జెస్ నాకే కదా పడుతున్నాయి. మీకే పడుతున్నాయి. మేము ఫినాన్స్ చేస్తున్నాం కదా, కలెక్షన్ చేయకుండా ఉంటామా? నాకన్నా ఎక్కువ టెన్షన్ మీరు తీసుకుంటుంటే చెప్తున్నాను. టెన్షన్ కాదు సార్, ఈఎంఐ చేయండి అంటున్నాను. దీనిలో టెన్షన్ పడేదానికి ఏముంది? అదే పేమెంట్ నాకు బర్డన్ నాకు ఎక్కువ అవుతుంది, కానీ మీకు ఎక్కువ బర్డన్ అవుతున్నట్టు ఫీల్ అయిపోతున్నారు అంటున్నాను. అవును సార్, అమౌంట్ ఇచ్చున్నాం కదా. అవును, ఎవరు ఇచ్చారు? పేమెంట్ చేయండి సార్. యాక్సీ నుంచి ఇచ్చున్నారు సార్. మీరు క్యాష్ ఆన్ డెలివరీ ఇచ్చి మీరు ఇవ్వలేదు కదా, మీ అమౌంట్ ఇవ్వలేదు కదా, మా అమౌంటే కదా యూజ్ చేశారు. మీ అమౌంటా? మీ అమౌంట్ ఎక్కడ ఇచ్చారు నాకు? అవును అవును, యాక్సీ నుంచి యూజ్ చేశారు. దాని నుంచి తీసుకున్నాను. మీ దగ్గర నుంచి ఎప్పుడు తీసుకున్నాను? అవును, ఫినాన్స్ మేమే చేస్తున్నాము, యాక్సీ వాళ్ళే చేస్తున్నాము. ఇంత మాత్రం తెలీదా సార్? పే లెటర్ యూజ్ చేస్తున్నారు మీరు. అదే తల్లి, నేనేమంటున్నాను? అవును సార్, ఇదంతా ఆన్లైన్ పేమెంటే కదా. మీకు ఇచ్చేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చున్నారు కదా. నేను ల్యాండర్ తీసుకున్నాను. ల్యాండర్కి లేని ప్రాబ్లం మీకు ఎందుకు అంత ప్రాబ్లం అవుతుంది? మేము లెండింగ్ పార్ట్నర్, మేము ఇచ్చున్నాం సార్. యాక్సీ నుంచి ఇచ్చున్నాం కదా అమౌంట్. మీరు ఇవ్వలేదు. మేము ఇవ్వలేదా? లేదు. దేని వల్ల పేమెంట్ చేయకుండా ఉంటారు మీరు? రీజన్ చెప్పండి ఫస్ట్. ఏ రీజన్ చెప్పమంటారు? దేనికి 5th రోజు పేమెంట్ చేయలేదు అని అడుగుతున్నా. డబ్బులు లేక చేయలేదు. అరేంజ్ చేసి చేయాలి కదా సార్. అరేంజ్ చేస్తున్నాను. ఎప్పుడు సార్? 11 days టైం ఇచ్చినా కూడా ఇంకా అప్డేట్ చేయలేదు కదా. 11 days టైం ఇచ్చా కూడా పేమెంట్ చేయలేదు కదా మీరు. 11 days అయినా కానీ మీరు పెనాల్టీ చార్జెస్ వేయకుండా ఆపారా? లేట్ ఫీ ఛార్జ్ తర్వాత చేసుకోండి, నాకు ఇప్పుడు ఈఎంఐ చేయండి. లేట్ ఫీ ఛార్జ్ వేసింది ఎందుకు? ఎప్పుడు వేసారు? మీకు 7th నుంచి వేసారు. 6th వరకు గ్రేస్ టైం ఉండింది కదా, చేయలేదు కదా మీరు. అవును, మరి పెనాల్టీ చార్జెస్ వేసిన తర్వాత చెల్లి అయిపోయింది కదా, నేను లేట్ గా పేమెంట్ చేసుకోవచ్చు అని. లేట్ ఫీ ఛార్జ్ ఎందుకు వేసారో మీరు డిలే చేసేందుకు వేసారు. నాకు చేసుకోవడానికి చేయలేదు. ఓకేనా? నాకు ఇంగ్లీష్ చాలా తక్కువ. డిలే చేసుకోండి, నాకు పర్లేదు. నాకు ఇప్పుడు ఈఎంఐ చేయండి సార్. 3,498 రూపీస్ యూజ్ చేసింది ఇప్పుడు పేమెంట్ చేయండి సార్.
నేనెక్కడ ఇష్యూ చేశాను? మీరే యూజ్ చేశారు. లేదే. అవును, ఇంతకు మీ పేరు లేదా? చెప్పలే. నా పేరు సింధు సార్, మా స్టార్టింగ్లో చెప్పాను. సింధు గారు మర్చిపోతుంటాను పేరు, ఎందుకంటే మంచి వాయిస్ విన్నప్పుడంతా నేను పేరు మర్చిపోతుంటాను. పేమెంట్ చేయండి సార్, పేమెంట్ కోసం కాల్ చేస్తున్నాం. నా వాయిస్ వినేదానికి కాల్ చేయలేదు. అయ్యో, ఇంత మీకు మీకు నేను ఇంత పొగుడుతున్నా కానీ మీకు అయినా కానీ కోపంతోనే మాట్లాడుతున్నారు సింధు గారు. ఇప్పుడు పేమెంట్ చేయండి సార్, ఫోన్పేకి రిక్వెస్ట్ పెట్టున్నాను, నాకు ఇప్పుడు పేమెంట్ చేయండి సార్. పేమెంట్ మీకా? మీ దగ్గర ఎప్పుడు తీసుకున్నానండి నేను? సార్ ఇలా టైం పాస్ చేసేదానికి నేను కాల్ చేయలేదు, ఫస్ట్ ఈఎంఐ చేయండి. నేనెక్కడ? ఏంది, కుక్కలు ఏమైనా ఉన్నాయా పక్కన? కుక్కలో ఉన్న నాయలో ఉన్న పేమెంట్ చేయండి సార్ ఇప్పుడు. ఏమున్నాయి, కుక్కలు లేవు. మీరు పేమెంట్ చేయండి సార్ ఇప్పుడు. లే, మీరు అలా టైం పాస్ చేస్తున్నారు కూర్చొని. బౌ 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 అని అరుస్తుంటే ఏమైనా కుక్క కలిసిందేమో. ఓకే సార్, ఇది రికార్డింగ్ కాదు ఓకేనా. మీ పే లెటర్ ఆప్షన్ పర్మనెంట్ బ్లాక్ చేస్తాము. ఫీల్డ్ ఎగ్జిట్ ని ఇంటికి పంపిస్తాను రికార్డ్తో ఓకేనా. వాళ్ళ దగ్గర హ్యాండ్ క్యాష్ ఇచ్చి పంపించండి అవుట్స్టాండింగ్ అమౌంట్. లేదు లేదు, ఏమని పంపిస్తారు? 29,665 రూపీస్ ఈఎంఐ అమౌంట్. ఫీల్డ్ ఆఫీసర్ వస్తే ఏం చేస్తారు? వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తారు కదా సార్, అప్పుడు తెలుస్తుంది సార్, రికార్డ్తో వస్తారు ఓకేనా. ఏ రికార్డ్ మాట్లాడిన వస్తారు? రికార్డ్ ఎత్తుకొని వస్తారు. నేనేం తప్పు మాట్లాడినా? పేమెంట్ చేయండి సార్. సింధు గారు, నేనేం తప్పు మాట్లాడినా ఒకసారి చెప్తారా? అమ్మా, మీరు ఫీల్డ్ ఆఫీసర్ పంపిస్తారు, ఆ ఫీల్డ్ ఆఫీసర్ పేరు వింటేనే భయపడిపోయేసి మీకు పేమెంట్ చేసేయాలా? ఫీల్డ్ ఊరుకోండి, ఆఫీసర్ మీరు భయపడతారని నేను చెప్పలేదు ఓకేనా. ఫీల్డ్ ఆఫీసర్కి ఏమైనా కొమ్ములు ఉంటాయా? ఆ కొమ్ములతో వచ్చి వచ్చేస్తాడా వచ్చి? ఫీల్డ్ ఆఫీసర్ కూడా ఆర్బీఐ రూల్స్ కిందికే వస్తాడు. ఫీల్డ్ ఆఫీసర్ పని ఇంటికి వచ్చి సర్వే చేసి ఇంట్లో ఉన్నాడా లేడా ఏం కష్టాలని చూసుకొని దాన్ని అప్డేట్ చేయడానికి కోసం ఫీల్డ్ ఆఫీసర్ పెట్టింది. ఫీల్డ్ ఆఫీసర్ వస్తేనే భయపడి పేమెంట్ చేయమని చెప్పడానికి కాదు. మీరెవరు? నా పేరు మార్తా అండి. ఏం పేరు? సీనియర్ కాలనీ. నా పేరు మార్తా సార్. 3,848 రూపీస్ ఉంది అమౌంట్. మా తల్లియా? మార్తా సార్ నా పేరు. అర్థం కాలే. నా పేరు మార్తా సార్, చెప్పండి సార్. మాతానా? అవును సార్, నా పేరు మార్తానే, చెప్పండి. పేమెంట్ ఏమైంది సార్? అమెజాన్ పే లెటర్. పేరు కరెక్ట్ పేరు చెప్పండి మీరు. నా పేరు అదే సార్. ఓకే, కాలరా మీరు? సీనియర్ కాలనీ. చెప్పండి సార్. చెప్పండి, ఏమని చెప్పారు? మీరే సార్ చెప్పాలి. మీరే అమెజాన్ పే లెటర్ పేమెంట్ ఇంకా అప్డేట్ కాలేదు. 3,848 రూపీస్. అప్డేట్ కాలేదా ఇంకా? లేదు సార్. చేసేస్తాను, మీరు చార్జెస్ వేసారు కదా లేట్ అయినందుకు. లేట్ పేమెంట్ మీరు మంత్ ఎండ్కి చేసుకోండి సార్, లేట్గానే పేమెంట్ చేసుకోండి. 5th కట్టాల్సిన ఈఎంఐ అమౌంట్ ఉంది కదా సార్, 3,498 రూపీస్. లేట్ అయినందుకు లేటు చార్జ్ చేసినప్పుడు ఏ డ్యూ డేట్ ఉందో ఆ డ్యూ డేట్ నుంచి నెక్స్ట్ డ్యూ డేట్ వచ్చేంత వరకు మీరు చార్జెస్ చేసేసినారు. ఇంకా దీని గురించి మాట్లాడేది ఏముంది కొత్తగా? దానికి 5వ తారీఖు కట్టాల్సిన ఈఎంఐ ఉంటుంది కదా సార్, అమౌంట్ పేమెంట్ మళ్ళీ ఇంకో 5వ తేదీకి ఇంకో చార్జెస్, 6వ తేదీ చేస్తారు, మళ్ళీ ఆ 30వ తేదీ అయిపోతుంది, దానికి కూడా చార్జెస్ వేస్తారు, అయిపోయింది. ఇంకేముంది కొత్తగా? లేట్ పేమెంటే కదా సార్ మీకు ఇష్యూ అంటున్నారు. లేట్ పేమెంట్ మాకు చేయకండి, మీరు తర్వాత పే చేసుకోండి. ఈఎంఐ అమౌంట్ ఉంటుంది కదా 5th అది ఎవరు తీస్తారు? చేయండి సార్. ఆ లేట్ పేమెంట్ ఎవరు తీస్తారు? ఎవరికి ఇచ్చేదానికి ఏముందండి, మీరే పే చేయాలి. నేనే లేదు మీకు వేవర్ కావాలంటే కస్టమర్ కేర్కే కన్సిడర్ అవ్వండి, వాళ్ళు ఓకే చెప్పారంటే మీకు మంత్ ఎండ్ లోపు వేవ్ ఆఫ్ అవుతుంది, లేదంటే మీ తర్వాత పే చేసుకోండి. అంటే మీరు చార్జెస్ వేయచ్చు, ఫోన్స్ కాల్స్ చేసేయచ్చు, ఫీల్డ్ ఆఫీసర్ ఇంటికి వచ్చి కొమ్ములు పెట్టుకొని వస్తాడు పొడిచి వెళ్ళిపోతాడని చెప్పి భయపించడం మీరే చేయొచ్చు, అన్నీ మీరే చేయొచ్చు, కానీ కస్టమర్ భయపడడం ఏంటి సార్? భయపడడం ఏంటి సార్? అయినా పేమెంట్ చేయకుండా ఉండటానికి రీజన్ ఏంటి సార్? యాక్చువల్లీ డబ్బులు లేవు. అప్డేట్ అవ్వాల్సిన పేమెంట్ డబ్బులు లేకుండా చేయలేదని తెలుసు సార్, రీజన్ ఉంటుంది కదా. శాలరీ ఇష్యూనా శాలరీ ఇష్యూనా లేదా మెడికల్ ఇష్యూనా? ఏం రీజన్ సార్? జాబ్ లేదు, బిజినెస్ లేదు, డబ్బులు లేవు. 3 చేస్తున్నారా అండి? శాలరీకి వెళ్తున్నారు, మళ్ళీ బిజినెస్ చేస్తున్నారా? అంటే ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుంటాం కాబట్టి దాన్ని శాలరీగా భావించుకుంటాం. బిజినెస్ అంటే ఒక కిరాణం కొట్టు పెట్టుకున్నాం అనుకోండి, ఆ కిరాణం కొట్టు పెట్టుకున్నప్పుడు అది బిజినెస్ అయిపోతుంది, లేదంటే బీడీ బంక్.
కిరాణా కొట్టు కట్టుకుంటే ఇంకేం బిజినెస్ కాకుండా ఇంకేం అవుతుంది సార్? మరి మీరు పేమెంట్ ఎప్పుడు చేస్తాను అంటున్నారు అయితే చెప్పండి. నేను అదే అడుగుతున్నా మీకు. మీరు లేటు చార్జెస్ వేసిన తర్వాత మీరే ఫోన్లు చేసి మీరే బెదిరిస్తున్నారు కదా మాకు. ఏం బెదిరించామండి ఇప్పుడు? అవును, డబ్బులు కట్టండి, డబ్బులు కట్టండి, డబ్బులు కట్టండి, ఇదే డైలాగ్ తప్ప ఇంక వేరే ఏం మాటలు రావట్లేదు. సరే, మీకు పెనాల్టీ కాదు, సారీ, మీకు తీసుకున్న ఈఎంఐ నుంచి ఎక్స్ట్రా చార్జెస్ వేసినాము. ఈ మంత్కి చెల్లు అయిపోతుంది. ఆ చార్జెస్ కలిపేసి నెక్స్ట్ మంత్ వస్తుంది. ఆ చార్జెస్ కలిపి ఆ నెక్స్ట్ మంత్ వస్తుంది. ఆ చార్జెస్ కలిపి ఆ నెక్స్ట్ మంత్ వస్తుంది. అవన్నీ నా నెత్తి మీద కదా పడుతున్నాయి. అవన్నీ ఎవరి నెత్తి మీద పడుతున్నాయండి? సార్ మీరు డిలే చేసిన దానికి మీరే రెస్పాన్సిబిలిటీ సార్. ఇంకెవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు దానికని? అవును, తీసుకున్నాను. మీరు చార్జెస్ వేసినారు, దానికి చెల్లు అయిపోయింది. ఇంకా దీంట్లో ఇంకేం మిగిలి ఉంది చెప్పండి నాకు. లేట్ చేయడానికి మీరు మాకు కావాలి కదా సార్. అవును, ఇస్తాను. ఎప్పుడు ఇచ్చేది? డబ్బులు ఉన్నప్పుడు. ఎప్పుడంటే అప్పుడు ఇచ్చేదానికి ఏం చేతికొని తీసుకోలేదు కదండి. మీరు ఏమైనా సబ్మిట్ చేస్తున్నారు కదా సార్. డాక్యుమెంట్ సబ్మిట్ చేసేటప్పుడు నా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తీసుకున్నారు కదండి. అదే సార్, మీరేం ఊకే ఇవ్వలేదు కదండి. నా ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకొని ఇచ్చారు కదా, లేకుంటే ఏదో ఒక పేపర్ మీద రాసి ఇచ్చేసినారా మీరు? లేదు కదా. మీరు అమౌంట్ ఇచ్చి మేము పెట్టుకొని మీకు తిరిగి ఇవ్వలేదు సార్. మా అమౌంట్ మీకు ఇచ్చేసాము, మీరు యూజ్ చేసుకున్నారు. మీరు తిరిగి ఇవ్వాలి. నా సివిల్ స్కోర్ని చూసి నా డాక్యుమెంటేషన్, ఆధార్ కార్డ్, పాన్ కార్డు, ఒక రెఫరెన్స్ నెంబర్ తీసుకొని నాకు ఇచ్చారు. మీరు ఏది లేకుండా నాకు ఇచ్చారా? అమౌంట్ తీసుకొని మేము ఇవ్వలేదు కదా, మా అమౌంటే కదా ఇచ్చింది యాక్సెస్ తరపున నుంచి. అమౌంట్ ఇప్పుడు నేను కూడా అదే పని చెప్తున్నాను. మీకు డబ్బులు కావాలంటే మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ నాకు ఇవ్వండి, నేను వచ్చేసి మీకు డబ్బులు ఇస్తాను. ఇస్తారా అట్లా? మీరు టైం పాస్ చేస్తున్నారా సార్? అది ఎందుకు చేస్తాను టైం పాస్? మరి ఇంకేంటి సార్? మరి పేమెంట్ గురించి మాట్లాడితే ఇంకే నేను పేమెంట్ గురించే మీరు పేమెంట్ గురించే మాట్లాడుతున్నారు. నేను అదే పేమెంట్ గురించి మీకు ఆన్సర్ ఇస్తున్నాను. అది మీకు అర్థం అవ్వట్లేదు. డబ్బులు ఉన్నప్పుడు ఇస్తాననే దానికి చేతికొండి తీసుకోలేదు. డ్యూ డేట్ 5th అనే తీసుకున్నారు. సో 5th అప్డేట్ అవ్వాల్సిన పేమెంట్ ఇప్పుడు చేయండి. 5th చేయాల్సిన పేమెంట్కి మీరు చార్జెస్ చేసినారు కాబట్టి ఆ నెలంతా చెల్లుతుంది. 5 నుంచి 30 తేదీ వరకు, సారీ 4వ తేదీ వరకు. మళ్ళీ 5వ తేదీకి మళ్ళీ డ్యూ డేట్ వచ్చినప్పుడు ఆ డ్యూ డేట్ ఏది? సార్ పేమెంట్ చేయండి సార్. మీ పేరే నా నోట్లో రావట్లేదు తల్లి. ఏం పేరు చెప్పారో నాకు అర్థం కావట్లేదు. పర్లేదు సార్, నా పేరు మాట కాల్ రికార్డింగ్ వినే వాళ్ళు తెలుస్తుంది, కానీ మీరు పేమెంట్ చేయండి సార్. ఎవరు వింటారు రికార్డింగ్? ఎవరు పెడతారు? ఎవరికి పెట్టేదేముంది సార్, కాల్ ఆడిటింగ్ అన్ని చేస్తారు కదా, వాళ్ళు వింటారులేండి. ఆల్రెడీ రికార్డింగ్ చేస్తున్నారు విషయం నాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. ఈ రికార్డింగ్ ఏమైనా కొత్తగా ఉంటుందా? కొత్తగా అంతా ఏమి ఉండదు సార్. ఇప్పుడు ఈఎంఐ అమౌంట్ రిక్వెస్ట్ పెట్టినాను సార్. ఇప్పుడు ఏంటి రికార్డింగ్ వినిపించి నాకు భయపిస్తున్నారా? నేనేం భయపడించడానికి ఏముంది సార్? ఇచ్చిన అమౌంట్ అడుగుతుంటే మాట్లాడితే ఫీల్డ్ ఆఫీసర్ అంటారు, మాట్లాడితే రికార్డింగ్ అవుతుంది. రికార్డింగ్ అయితే ఏమవుతుంది? అమౌంట్ పేమెంట్ చేయండి సార్. మీ కూలికి ఎలా మాట్లాడింది ఇందాక? మీ స్టాఫ్ ఎలా మాట్లాడింది? ఫీల్డ్ ఆఫీసర్ వస్తాడని. వస్తే ఏం చేస్తాడు ఫీల్డ్ ఆఫీసర్? ఫీల్డ్ ఆఫీసర్ వస్తే ఏం చేస్తాడు? ఇస్తేనే తీసుకుంటారు. అవును సార్, ఇస్తేనే తీసుకుంటారు, ఇవ్వకుండా ఎలా తీసుకుంటారు? మరి ఫీల్డ్ ఆఫీసర్ వచ్చిన మాత్రం డబ్బులు వచ్చేస్తాయా? భయపించడం ఇలా కాదు. అది రికవరీ చేసే విధానం ఇది కాదు. రికవరీ చేసే విధానం చాలా తేడా ఉంటుంది. డిఆర్లో నేర్చుకునేది వేరు, మీరు చేసే పని వేరు. నేను అలా ఏం అడగలేదు కదా. ఇప్పుడు మీరు యూజ్ చేసిన అమౌంట్ పే చేయండి అంటున్నా. నేను దానికే చెప్పాను కదా, నాకు దాని ఛార్జెస్ పడినాయి. ఆ ఛార్జెస్ నాకు పడుతున్నాయి కాబట్టి నాకు ఈ నెలంతా నాకు అవకాశం టైం ఉంది. నేను ఇప్పుడు ఛార్జెస్ అడగలేదు సార్. 5వ తారీఖున కట్టాల్సి 7వ తారీఖున మీకు లేట్ పేమెంట్ యాడ్ అయింది, కరెక్టా? మీరు అడగట్లేదండి ఛార్జెస్ మీరు అడగట్లేదు. ఛార్జెస్ నాకే కదా పడినాయి. ఇప్పుడు మీకు పేమెంట్ చేసినా కానీ ఆ ఛార్జెస్ ఏమైనా సైడ్ అయిపోతాయా? అవి అలా ఉండిపోతాయి కదా. ఎందుకు మీరు మాకు ఇవ్వాలి సార్? మీకు ఆల్రెడీ తెలుసు కదా లేట్ పేమెంట్ యాడ్ అవుతుందని. పోయిన నెల కూడా డిలే చేసి. అవును, అయింది కాబట్టి నాకు టైం దొరుకుతుంది. ఎందుకు టైము? లేట్ పేమెంట్ చేసినందుకు. లేట్ పేమెంట్ అదే లేట్ గా కట్టుకోండి అంటున్నా. 5వ తారీఖు మీకు యాడ్ అవ్వలేదు కదా. అవును, అదే లేట్ పేమెంట్ తో 1 నెల 2 నెలలు 3 నెలలు అయినా కానీ ఆ లేట్ పేమెంట్ తో ఆ ఈఎంఐలు ఆ లేట్ పేమెంట్ తో కలిపి ఒకటేసారి కట్టుకుంటాను తల్లి అంటున్నా. 1వ తారీఖు అయితే అక్సెప్ట్ చేయలేము సార్. ఈ మంత్ పేమెంట్ ఈ మంత్ అప్డేట్ చేయాలి. అది ఈ రోజుకి ఈఎంఐ అయితే రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయాల్సింది మీ లెండర్, మీరు కాదండి. ఏంటి సార్? ఏ లెండర్ నుంచి అయితే తీసుకున్నానో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, మీరు కాదు చేయాల్సింది.
ఆ లెండర్ తరపునే మేము కూడా మాట్లాడుతున్నాం సార్, ఊరికే అయితే మాట్లాడలేదు కదా. అచ్చా, లెండర్ తరపు నుంచే మాట్లాడుతున్నారా? సరే, ఇదే లెండర్ అప్డేట్ పర్సన్ చేయండి, ఎవరండి? మీరే అప్డేట్ చేయండి. ఆర్టీపీ. లెండర్ ఎవరు సార్? సరే, మీకు ఐడియా ఉంది కదా సార్. లేదు, ఒక్క నిమిషం అండి. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతూనే ఉంటారు. సింపుల్గా మీ సిస్టంలో అప్డేట్ చేయండి ఆర్టీపీ. ఆర్టీపీ అని కాదు సార్, ఈక్వల్ కంటిన్యూస్గా డిలే పేమెంట్ అయితే అది సిబిల్లోనే ఇంపాక్ట్ అవుతుంది, అండ్ పే లెటర్ కూడా పర్మనెంట్గా బ్లాక్ అవుతుంది సార్. సరేనా? మీరు మంచిది. పేమెంట్ గురించి అయితే మా తరఫున కంపల్సరీ కాల్స్ వస్తాయి, అది స్టాప్ చేసేదానికి ఆప్షన్ లేదు. ఆర్టీపీ మెన్షన్ చేయండి. అది మాకు తెలుసు సార్, మీరు చేయాల్సిన బాధ్యత ఏదో అది చేయండి, మా బాధ్యత మేము కరెక్ట్గానే ఆర్టీపీ చూసుకుంటాం. ఆర్టీపీ ఆర్టీపీ. ఖాళీగా ఉన్నారేమో సార్. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్. నేను ఖాళీగా లేనండి. అందుకే సార్ మాట్లాడుతున్నారు. మరి యూజ్ చేస్తున్న అమౌంట్ పే చేయండి అని అంటే ఇంకేదేదో మాట్లాడుతున్నారు. పేమెంట్ గురించి మాట్లాడాలంటే ఈ లేట్ పేమెంట్ యాడ్ అయింది కదా అంటున్నారు. ఇవన్నీ ఒక రీజన్సా సార్? రీజనే కదా మరి, లేట్ పేమెంట్స్కి నాకు ఈయన ఉండదా సార్? 6వ తేదీ నుంచి నెక్స్ట్ 4వ తేదీ వరకు నాకు లేట్ ఛార్జెస్ పడినాయి కాబట్టి నాకు టైం ఉంది. 6వ తారీఖున మీకు లేట్ పేమెంట్ యాడ్ అయిందా? టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసారా సార్ మీరు? చూశాను, చెప్పండి. చూడలేదు. చూడలేదా? చూడకుండా యూజ్ చేస్తున్నారా అయితే? మీరు అన్ని సైన్ అలాగే చేయించుకుంటారు కదా, పట్ట 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 ఇన్ని ఫామ్స్ ఇస్తారు, దాంట్లో చదువుకోవడానికి కళ్ళు భూతద్దం పెట్టి చదవాల్సి వస్తుంది, అంత సన్న అక్షరాలు పెట్టింటారు. పేమెంట్ చేసేటప్పుడు మీకు ఐడియా ఉంటుంది కదా సార్, మీరు ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారు? 2023 నుంచి యూజ్ చేస్తున్నారు. ఎప్పుడు పేమెంట్ చేయాలి, ఎప్పుడు లేట్ పేమెంట్ యాడ్ అవుతుంది అని ఐడియా లేదండి మీకు? ఉంది, అదే ఇప్పుడు జరుగుతుంది. ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను. ఎక్కడ సార్ మీ అడ్రస్? ఇది ఆల్రెడీ అప్డేట్ చేసిన అడ్రస్ అయినా పర్మనెంట్ది? అదే, అక్కడే ఉన్నాను. సరే సార్, అయితే ఆ కొమ్ములు ఎర్ర కొమ్ములు పెట్టి పంపించకండి. ఏంటి సార్? కొమ్ములు ఎర్రగా ఉండేది పెట్టి పంపించకండి. అది కొమ్ములు ఉంటాయో లేవో మీరు డైరెక్ట్గా చూసుకోండి సార్. పేమెంట్ అయితే అప్డేట్ చేయండి, అంతవరకు కాల్స్ వస్తాయి. ఆర్టీపీ. ఆడియో విన్నారుగా. ఈ ఆడియోలో ఎంతసేపు మాట్లాడినా వాళ్ళకి పేమెంటే కావాలి, అంతకు మించి మీకు ఎంత అంటే మీకు జాబ్ లేదు, బిజినెస్ లేదు, ఏం లేదని చెప్పినా కానీ వాళ్ళకి కావాల్సింది డబ్బులు. వాళ్ళకు ట్రైనింగ్ అదే ఇస్తారు. మీరు స్టోరీ మొత్తం చెప్పినా కానీ ఫైనల్గా వచ్చి నిలబడేది డబ్బులు. ఈ ఆడియోలు మీరందరూ కన్ఫామ్గా వింటూ ఉంటే ఇలా రికవరీ ఏజెంట్స్తో వచ్చి ఇంటికి వచ్చిన వాళ్ళైనా సరే, విజిటింగ్ వచ్చినా సరే, ఫోన్స్ కాల్స్ వచ్చినా కానీ ఈ విధంగానే మాట్లాడుతూ ఉండాలి. ఇంకా ఇలాంటి ఆడియోస్ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. కాన్వెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నాకు కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. డబ్బులుంటే కట్టండి, లేకుంటే ఆనందంగా ఉండండి. రికవరీ పట్ల కఠినంగా ఉండండి. జై హింద్.